BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అండి చూస్తుంటే చాలా చిత్రంగా ఉన్నారు. ఎందుకు తమరు ఎవరండి? జర్నలిస్ట్ ని. ఇదేం పేర్రా? ఊరికే జర్నలిస్ట్ అంటే విలేకరు అన్నమాట. మన పత్రికలో చూస్తుంటామే పెళ్లి వారిని పాపకొండల మధ్యన పొట్టను పెట్టుకుని లాంచి సరంగు పరారి అలాంటివి రాస్తున్నారు కదా. ఆరని బట్టిరు అర్థమైంది కానీ కోటగారి పాలు వచ్చేస్తుంది. నువ్వు తిన్నాం కూర్చో. ఏంటా కోటగారి పాలు అంటే అదేమో తిరుపతి శ్రీశైలమా? సవాలక్ష పల్లెటూరులో అదొకటి. కూతురు పెళ్లిన వెంటనే పసుపు బట్టలతో అల్లుడిని కూతుర్ని కోటగారి పాలను తీసుకొస్తానని మొక్కున్నాడండి మా మామ. అంటే ఆ ఊళ్ళో ఎవరైనా దేవతుందా? దేవత లేదు, దెయ్యం లేదండి, అదో పిచ్చి సుడి మనిషి. నేను రాను పోరా అంటే నేను సోమరం చేయను పోరా అన్నాడండి మామ. మరి మనకు ఆ మ్యాటర్ ముఖ్యం కదండి. చెప్పేస్తున్నాడు. అక్కడికి నేను రానని చెప్పానండి. చెప్తే ఊరి మీద అభిమానం ఉండొచ్చు, మనిషిని మరి అది పిచ్చి ఉండకూడదు. ఏదో ఊరు ఏదో మనుషులు చిచ్చి ఏదో పేసులు మీరు ఎలా తోసేసిందో ఊలిపోతున్నాను. ఏమండి కొంచెం రక్షించండి, ఏమండి కొంచెం చెయ్యండి ప్లీజ్. జాగ్రత్త అండి. ఏటే ఏట నన్ను నీళ్ళ తోస్తావా? అంటే నాకన్నా కోటగారు ఎక్కువ? చూడండి మీరన్నా చెప్పండి. అంటే నీ ఎదవాల్సి నాకు అర్థమైందే. నీకు భయపడిపోయి కోటగారి పాలన కాసి కట్టి గొప్పదని అంటాను నీ ఉద్దేశం. సత్యాన్ను నువ్వు తొక్కిన తన్న సత్యాన్నే. నాకే కానీ పవర్ ఉంటే కోటగారి పాలన పళ్ళుల్లో పెట్టి పాకిస్తాన్ ఫ్రీగా ఇచ్చేది నువ్వు. మనిషి అన్నాక మంచి గడ్డ ఉండాలి. చూడండి ఎలా తోసేసిందో. అదేంటమ్మా పెళ్ళి ఒక్కరోజు కూడా కానట్టుంది, అప్పుడే మొగుడంటే అంత అలసా? భర్తను అలా నీళ్ళలో తోసేస్తావా? అసలు అతను ఏమన్నాడని అంత కోపం? ఏమన్నాడనే? చూడమ్మా, నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? కల్కి భగవాన్. ఆయన తిడితే నువ్వు ఊరుకుంటావా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను. నువ్వు కల్కి భగవాన్ తిడితే ఊరుకోనట్టే మా కోటయ్య పాలని ఏమనంటే చచ్చినా ఊరుకోం. అవును, మా కోటయ్య గారిని మా కోటయ్య గారి పాలని ఎవరినేమన్నంటే చచ్చినా ఊరుకోం. అరే ఏంటి చిత్రంగా ఉందే. సొంత ఊరంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఇంత గొప్పగా గౌరవిస్తున్నారు ఎందుకు? ఓసారి మా ఊరొచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. కాలు జరుగుతుంది, జాగ్రత్త అమ్మగారు. తెలుసులే. సత్యరాజు కూతురికి ఇంత నీకేట్రా బాబు? ఇదేనండి మా ఊరు కోటయ్య గారి పాలెం. వీధులకి గొప్పవారి పేర్లు పెట్టడం తెలుసు, కానీ ఒక వ్యక్తి పేరున ఊరే ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. అంత గొప్ప మనిషి నానా మాటలు అన్నాడనేగా మొగుని ఏటో నెట్టింది. ఆ గోదావరి తల్లి ఎంత గొప్పదో, మా కోటయ్య తండ్రి అంత చల్లటి మనిషి, ప్రజల కోసం బతికిన మహానుభావుడు. అలాంటి మనిషిని తీసి పారేసినట్టు మాట్లాడితే కోపం రాదు? అవును ఈనేడి ఏమండి ఎక్కడా? మళ్ళీ నీళ్ళలో దిగట్టారేంటండి? ఏమైంది? మళ్ళీ మీ ఊరిని తిట్టేసరికి ఎవడో ఏదో నీళ్ళలో తోసేసాడు. టీ కావాలా? రారా ఇలా రారా. నాడి మారిపోయిందేమిటి? నువ్వు అడపా సత్యరాజు అల్లుడు కదూ? మరండి రాజమండ్రి నుంచి వచ్చిన మా అక్క బావ లాంచీల దేవులు ఉన్నారండి. ఇంగ్లీష్ మందులు పడిన మా బావకు మీరు వైద్యం చేయాలండి. జబ్బేమిటో? పిల్లలకి అంటాం. మా అక్కయ్య పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ లాంటివి చేసేద్దరు. ఇంకో విషయం అండి, మా బావ మహా ముదురండో. మీరు మందుల గురించి మాట్లాడారనుకోండి, మా బావ బంధువుల గురించి మాట్లాడతాడు. మీరు గాంధీ గారి గురించి మాట్లాడారనుకోండి, మా బావ బ్రాందీ గురించి డిస్కస్ చేస్తుంటాడండి. మాటలతో మిమ్మల్ని బాల్తా కొట్టించగలండి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ పని మీరు చేసేయండి. నేను వెళ్ళి వాళ్ళని పంపిస్తాను. వీడి బావ ఎవడో గాని వాడు నన్ను ఎంత బోల్తా కొట్టించాలని ప్రయత్నించినా వాడి బుట్టలో పడకూడదు. అక్కడ మా బావ ఏం చేసేస్తున్నాడో ఏంటో. అమ్మయ్య బాగానే ఉన్నాడు. మాట్లాడానక్క, మరి బయలుదేరండి. బావా అలాగే పదండి. నమస్కారం అండి. రండి రండి. వెంటనే వచ్చేసారే? వచ్చేసామంటే పరిస్థితి అలాంటిదండి. అవునవును, ఎప్పుడో రావాల్సింది. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు. రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోవచ్చు. మాకు రాత్రి పగలు ఒకేలా ఉంటదండి. ఎప్పుడు అదే జాస అదే పనండి. సిగ్గుండాలి. ఎందుకు సిగ్గు? అమ్మా నువ్వు ఇలా కూర్చో. నువ్వు రావయ్యా. ఎందుకండి మనం కూర్చొని మాట్లాడుకోలేమా? ఏమండి ఇప్పుడు కోటయ్య గారు మనోడు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటదంటారు? ఆ కుర్రాడు చెప్పినట్టు మాట మార్చేస్తున్నాడు సొంట. రాత్రులు బాగా నిద్ర పడుతుందా? పట్టదండి. ఆ పని అవ్వకుండా ఎలా నిద్ర పడుతుందండి బాబు? ఏ జోలు పడతారా? జోకులండి. ఏమండి మనం చాలా షార్ట్ టైం లో క్లోజ్ అయిపోయాం కదండి. అంచేత నేను క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ ఇవ్వాలండి. మళ్ళీ మనమాట కోటయ్య గారికి ఏమాత్రం ప్రాపర్టీ ఉంటదంటారా? చెబుతాగా, ఏది చెయ్యి. బాగా వేడి శరీరం అయితే చెప్పరా? అవును, ఇప్పుడు నన్ను ఏదో పేషెంట్ లాగా టెస్ట్ చేస్తున్నారు. మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఇంతేనేటి? తర్వాత చెప్తా గానీ మీరు ఉప్పు కారం బాగా తగ్గించుకోవాలి, మనసును కాస్త నిగ్రహించుకోవాలి. ఎందుకు? దేనికి? ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదే. నీకేం ప్రాబ్లం? పాపం ఈ పిల్లకే కదా బాధ. ఎవరికి?
దీనికి ప్రాబ్లమ్ వెరీ హ్యాపీ. షో, కోటయ్య గారి మనవడి గురించి అడిగావా? అవును అడిగాను. కోటయ్య గారు మనవడికి ఉప్పు కారానికి దీనికి ఏంటండి లింక్? ఉంది నాయనా అవధాన్లు. ఏడావిడ వీరిని తీసుకెళ్ళి శతమానం భవతి శతాయు పురుష నిర్మూలన ప్రతిష్ఠతి. అది కానివ్వండి. ఎక్కడికి దేనికి నేను ఒప్పుకోను. కోటయ్య గారి గురించి అడిగావా? అయితే ఓకే మ్మ్. పదవయ్యా బాబు. నువ్వు కూర్చోమ్మా. అమ్మో అమ్మో అయ్యో ఓ నాయనోయ్. వద్దే. లోపల ఏమైంది వాడికి? నాకేం వద్దే. వద్దండి బాబు. నన్ను చెప్తే మీకు కదేంటండి? ఎవడా? నాకేం వద్దండి. అమ్మో, అమ్మో. గురుగారు అయిపోయింది, నరం నొక్కేశాను, నిర్మూలన జరిగిపోయింది. శుభం. ఆ? నమస్కారం అండి. ఆ. నేను రామాచారి గారి అమ్మాయి కృష్ణవేనండి. ఆహా. మా తమ్ముడు బుద్ధాచారి ఇందాక మిమ్మల్ని కలిసి ఆ. మా వారికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని చెప్పారట కదా, వారే వీరు. బాడీ చాలా వేడిగా ఉంది. మరి ఇందాక నేను లోపలికి పంపించిన మనిషి వాడెవడో నాకు తెలియదండి. మనోడు ఈ పాటికి అన్ని వివరాలు తెలుసుకుని హ్యాపీగా తాపికి ఏలేసుకుంటూ వచ్చేస్తుంటాడు. ఒకసారి అటు చూడు. ఆ? ఇదేంటి రంగు మారిపోయాడు? రే ఏంట్రా? ఆ, ఏంట్రా ఇదంతా ఇంత వికృతంగా ఉన్నావేంటి? ప్రకృతి వైద్యం చేయించుకుని ఉంటాడు. దట్టి ఫెయిల్ ఆఫ్ మై కంట్రీ. కంట్రీ కాదు కంట్రీ. నోరు మూయరా జనకంత్రి. చిన్నమ్మాయి, ఏమైందిరా? ఏం చెప్పమంటావు? మేము కోటయ్య గారి గురించి తెలివిగా ఇన్ఫర్మేషన్ రాబడుతుంటే లోపలికి తీసుకెళ్లి బట్టలు ఒడిచేసేసి మట్టి రాసేసి యధవ. ఇలాంటి పొజిషన్ ఆ సిఐ దుర్గా ప్రసాద్ కూడా రాకూడదు. ఎవరికో చేయాల్సింది ఈడికి చేసేశారు. ఏం చేశారు? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్. ఇక నా వంశవృక్షం మోడైపోవాల్సిందేనా? నా భార్య బ్రతుకు అడవి కాసిన వెన్నెల కావాల్సిందేనా? వెలుగు వెన్నెల్లో గోదావరి లాంటి మా బ్రతుకులు ఎండిపోవాల్సిందేనా? విశాలమైన ఈ ప్రకృతి, ఈ కొండలు, ఈ నీళ్లు, ఈ చెట్లు, చేమలు ఇవన్నీ కూడా ఏదో ఓవర్ యాక్షన్ చేయకు. నీకు పిల్లలు పుట్టరని తెలిసే కదా నీ వైఫ్ మా కజిన్ తో దుబాయ్ వెళ్ళిపోయింది. ఈ విషయం నీకలే తెలుసురా? పెద్ద న్యూస్ లాగా ఆంధ్రాలో చూపించేదిలే. ఆడెవడో నీకు పిల్లలు పుట్టకుండా చేశాడు కానీ నేనైతే సొరపేడి నొక్కే శవపేటకులో పెట్టేసేవాడిని. అప్పుడు మాకు ప్రెజెంట్ గా ఉండేది. ప్రెజెంట్ కదా ప్రెజెంట్. నెవర్ దాంత మీద కొట్టాడు నువ్వు ఆబ్సెంట్. ఇంతకీ కోటయ్య గారి గురించి ఏమైనా తెలుసుకున్నారా? కోటయ్య గారికి చాలా ఆస్తుంది. గవర్రాజు, వెంకన్న, తలుపులమ్మని 3 పేర్లు కనుక్కున్నాం. అంతేనా కనుక్కుంటా. ఈలోగా నాకు ఆపరేషన్ అయిపోయింది కదా. ఛే, ఈ ఎదవాళ్ళు కాదు కానీ నువ్వు ఊళ్ళోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారా? ఆ యూస్లెస్ పిల్లతో పోలుస్తాడు నన్ను. ప్రాబ్లం చేయించిన మావ అంటే చేతికి చక్రం ఇచ్చి ఊరంతా తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి అలసిపోతున్నాను. పొద్దు అయ్యేసరికి నిద్రపోతున్నాను. ఏంటో లైఫ్ ఎప్పుడుకో శోభనం. అబ్బాయి గారు ఊళ్ళో దిగింది కోటయ్య గారు అసలు మనవడే అంటారా? అయితే ఏంటట, కాకపోతే ఏంటట? ఆడేమైనా దగ్గరుండి మా శోభనం జరిపిస్తాడా? ఈడేవాడండి బాబు దగ్గర ఉండి జరిపించడానికి? అదేమన్నా జన్మభూమి కార్యక్రమా? ఏంటే మొగుడిని ఎంటేసుకెళ్తున్నావు? కోటయ్య గారు మనవని చూడటానికా? లేదత గోదాట్లో స్నానం చేసి వద్దామని. మరి మీ ఆయన చేతిలో చేతం ఏంటి? మా ఇద్దరిని కలిపే చక్రబంధం. నువ్వు పదవే. దానికైనా ఒప్పుకోను. కోటయ్య గారు మనోడు వచ్చాడంటే ఆస్తులు కొట్టేయడానికే అంటావా? ఈ రోజుల్లో ప్రేమలు గేమ్లు ఏంట్రా? ఆడొచ్చింది గ్యారంటీగా ఆస్తులు. ఇదిగో చక్రపాణి, నా పేరు చక్రపాణి కదా, బుద్ధాచారి. ఏదోట్లా గానీ ఏం చేస్తుంటావో. మా మాంగారిని శోభనం చేయమని అడుగుతూ ఉంటాను. చేతులకు. అవును బాబాయ్, నిర్మలత్త కొడుకొచ్చాటగా చూసావా? ఇంకా లేదే, పదండి వెళ్ళొద్దాం. వెళ్ళొద్దా? అయ్ బాబాయ్. ఇప్పటికే 2 సార్లు అయింది. ఇంకా ఎన్ని సార్లు చేసుకుంటారో ఎదవా. ఒరే నానాజీ, నా బట్టలు ఉతుకు. ఈ బట్టలు ఉతకను, కావాలంటే వీడిని ఉతుకుతాను. ఏలకలం ఉందా? ఇలా అంటున్నాం. అంటలేడు, నేను ఒళ్ళేదు అంకాను. నీకు లేదు. ఏటా ఇది? మీరు ఇలా కొట్టుకుంటూ ఉంటే నేను వంట చేయను. అది కదా, చెప్పేది విను. రండి బుద్ధాచారి గారు, టైంకి వచ్చారు. ఏంటి మంచి హుషారుగా ఉన్నారు. శోభనం సక్సెస్. ఏం శోభనం అండి? అత్తమాను శోభనం అన్నాను, ఏదో లేబర్ రాసేసిందండి. ఎవరు మీ వైఫా? ఆ. మీరు మంచి లైనింగ్ లో మాట్లాడుతున్నారు. ట్రైనింగ్ కాదు రైమింగ్. ఈ నైట్ కి నువ్వు నా చేతిలో కిల్లింగ్. ఏవైనా మీలో మంచి లైటర్ ఉన్నాడండి. లైటర్ కాదు రైటర్. నోరు మీర డాఫర్. అవునండి, నేను ఒక కథ రాశానండి. దానికి ఒక టైటిల్ కూడా పెట్టానండి. ఏంటో? లేచిపోయిన పెళ్ళం లేవలేని మొగుడు. సూపర్ గా ఉంది. ఇది మీ ఓన్ స్టోరీలా ఉంది. అవునండి, ఇందులో నా వైఫ్ కూడా వస్తుందండి. కరెక్టే, ఇక్కడికి కూడా మీ వైఫ్ వస్తుంది. నా మనిషి దొరకని మెడకాయ కొరికేస్తాను. అయ్యో బాబాయ్, ఏమండి మా ఆవిడ గారు నన్ను చూసిందంటే శోభన మాట దేవుడు ఎరుగు. ముందు పేక పిసి చంపేస్తుంది. ఏమండి ఎక్కడ దొక్కడం కొంచెం ప్లేస్ చూపించండి. ఇక్కడ దాకోవటం డేంజర్. ఈ ఇంటికి వెళ్ళడానికి రావడానికి ఒకటే గుమ్మ ఉంది. ఓ పని చేయి, ఏంటో? ఈ ఎర్ర చీర కట్టుకుని వెళ్ళి ఆ దొడ్లో అంట్లు దోమ. ఈలోగా మీ ఆవిడ నేను మెసేజ్ చేస్తాను. అసలు కాదు మేనేజే. నడ్డి మీద తంతిన డ్యామేజ్. నమస్కారం అండి, ఆ. నా పేరు అరుణ్ కుమారి. గ్లాడ్ టు మీట్ యూ. చిచ్చి, బుద్ధాచారి గారి వైఫ్ మీరేనా? ఆ, అదేంటండి అలా చేశారు? ఏం చేశాను? మీరు శోభనానికి ఒప్పుకోవడం లేదని చాలా బాధపడిపోతున్నాడు. నోర్మయ్, అంటే మా సుఖ సంసారం గురించి మొత్తం చెప్పేశాడా? మొత్తం స్టోరీ చెప్పేశాడు. వీడు పెద్ద స్వాతిలో సమాధానం ఇచ్చే సమరం అనుకుని. మీ కథ మొత్తం చెప్పేశాడు. ఇక్కడికి ఏమైనా వచ్చాడా? వచ్చే ఉంటాడు. ఎక్కడ వాడు? అయ్యో. ఎక్కడ?
ఇదేమిటి అత్త మా ఆయన చీర కట్టుకుని తోముతున్నట్టుంది చెప్పేనా? తోమేస్తా నా బట్టలన్నీ ఉతికేస్తా నేను స్నానం చేసినప్పుడు రుద్దేస్తా మా పని మనిషి అండి పాపం మొగుడు మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు పాచి పని చేసి బతుకుతుంది. తప్పక ఒకసారి మొహం చూస్తాను. మొగుడు జైలు నుంచి వచ్చేదాకా ఎవరి మొఖం చూడని వీడి మీద ఒట్టేసుకున్నా. యా. ఎందుకు వీడితో చిన్న కనెక్షన్ అండి. ఏమండి మీ వెయిట్ ఎంత? 50 కిలోలు హెడ్ వెయిట్ కాదండి, బాడీ వెయిట్. అంటే మీ హెడ్ వెయిట్ 50 కేజీలు ఉంటుందని మీ ఆయనే చెప్పాడు. చెప్తాడు ఉండండి, ఈ కర్రతో వాడి కాళ్ళు చేతులు విరక్కొట్టేస్తాను. లాగించే రేయ్ ఆ మనిషి ఎవర్రా? బుద్ధాచారి గారు పెళ్ళం. ఈ మనిషి బుద్ధాచారి గారు ఏదో ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పెళ్ళానికి భయపడి దాక్కోనకు వస్తే అంట్లు దోవించేశాం. బట్టలు ఉతికించాం. తెగేడిపించాం. రేయ్ వీడు వెంకన్న గౌరరాజు గారు ఏర్పాటు చేసిన డిటెక్టివ్. మన విషయాలు తెలుసుకోవడానికి ఎదవ యాక్టింగ్లు చేస్తున్నాడు. వీడు ఎప్పుడు చేతి చిక్కిన వదిలిపెట్టద్దు, ఉతికి ఆరేయండి.